కొద్ది రోజులుగా బంగారం ధరల్లో చోటు చేసుకున్న భారీ తగ్గుదల గోల్డ్ ప్రియులకు మంచి అవకాశంగా మారింది. ధరలు ఒక్కసారిగా వేల రూపాయల మేర దిగివచ్చిన నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు జ్యువెలరీ షాపుల బాట పడ్డారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవల వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయిలను తాకిన పసిడి ధరలు జూన్ 10, 11 తేదీల్లో గణనీయంగా తగ్గాయి. 2 రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు 7,000కు క్షీణించడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ తగ్గుదలతో చాలా మంది తమ కొనుగోలు నిర్ణయాలను ముందుకు జరిపి జ్యువెలరీ షాపుల్లో సందడి చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లోని బంగారు ఆభరణాల దుకాణాల్లో గత కొన్ని రోజులుగా కస్టమర్ల రద్దీ పెరిగినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందనే అంచనాతో చాలా మంది ఇప్పుడే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా తేలికపాటి ఆభరణాలు, నాణాలు, బంగారు బిస్కెట్ల కొనుగోళ్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల మళ్లీ బంగారం ధరలు కొద్దిగా పెరుగుతున్నప్పటికీ గతంలో నమోదైన గరిష్ట స్థాయిలతో పోలిస్తే ఇంకా కొనుగోలుకు అనుకూలంగానే ఉన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్న గోల్డ్ లవర్స్ పెద్ద ఎత్తున షాప్స్కి చేరుకుంటున్నారు. మొత్తానికి ధరల తగ్గుదలతో బంగారం మార్కెట్లో మళ్లీ కలకలలు మొదలయ్యాయి. పసిడి రేట్లు మరోసారి పెరిగేలోపే కొనుగోలు పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో గోల్డ్ ప్రియులు జ్యువెలరీ దుకాణాలకి ఎగబడుతున్నారు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. 2 రోజుల కిందట స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి ఒక దశలో $2,030 స్థాయికి పడిపోగా ఇప్పుడు ఇది $4,220 స్థాయికి ఎగబాకింది. సిల్వర్ రేటు $63 స్థాయి నుంచి ఒక్కసారిగా పెరిగి ప్రస్తుతం $68 వద్ద ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ ప్రస్తుతం 95.17 వద్ద ఉంది. కిందటి రోజుతో పోలిస్తే కాస్త పుంజుకుంది.